హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టీ20 రేపు మనకి ముల్లానాపూర్ స్టేడియంలో న్యూ చండీగఢ్లో ఉంది. సో దాంట్లో జరగబోతుంది. బట్ ఈ స్టేడియంలో ఇప్పుడు వచ్చి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు మెన్స్ది. రీసెంట్గానే ఉమెన్స్ది వరల్డ్ కప్ అయింది కదా, సో దాంట్లో మనకి ఆస్ట్రేలియా లీగ్ మ్యాచ్ జరిగింది. అదొక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ తప్ప ఇంకా రిమైనింగ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ మెన్స్ అయితే ఒక్కటి కూడా జరగలేదు. బట్ లాస్ట్ 2 సీజన్స్లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరిగేవి పంజాబీ హోమ్ గ్రౌండ్గా. సో ఇంతకుముందు పంజాబ్ మ్యాచ్లన్నీ ఎక్కడ జరిగేవి, మనకి మొహాలీలో జరిగేవి. సో అది హోమ్ గ్రౌండ్గా ఉండేది. బట్ లాస్ట్ 2 సీజన్ నుంచి అంటే 2024 అండ్ 2025 సీజన్లో మనకి ముల్లానాపూర్ స్టేడియంలో జరిగాయి ఐపీఎల్ మ్యాచెస్. సో ఒకసారి ఈ గ్రౌండ్లో రికార్డ్స్ చూస్తే మనకి ఇప్పటి వరకు 8 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి ఇక్కడ. సో 8 ఐపీఎల్ మ్యాచెస్లో కూడా 5 టైమ్స్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 3 టైమ్స్ చేజింగ్ టీం గెలిచింది. సో ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంతంటే 219 పంజాబ్ చేసింది సిఎస్కే మీద. ఆ మ్యాచ్లో అనుకుంటా ప్రియాన్ షారియా వాళ్ళ ఓపెనరు పంజాబ్ అన్ని వికెట్స్ పడిపోతున్నా కానీ ఓ పక్క నుంచి సెంచరీ కొడతాడు. అయినా ఈ టైంలో చండీగఢ్లోని నెక్స్ట్ ఇంకో ధర్మశాలలో కూడా ఉంది మ్యాచ్. సో బీసీసీ అక్కడ ఎందుకు కండక్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే వింటర్ టైం కదా. సో ఇప్పుడు టెంపరేచర్ దగ్గర నైట్ టెంపరేచర్ 13 degrees ఉంటుంది. సో మన వాళ్ళు రేపు ఎట్లా ఆడతారనేది చూడాలి ఆ టెంపరేచర్లో. సో మన ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చా? నాకు తెలిసైతే ఏమాత్రం ఉండవు చేంజెస్. ఎందుకంటే మనం 2024 టీ20 వరల్డ్ కప్ అయినప్పటి నుంచి కూడా సేమ్ కొంచెం ఈ టీంలో మాత్రం టీ20 టీంలో మాత్రం కొంచెం కన్సిస్టెంట్గానే పోతున్నాం. మహా అయితే 1 or 2 చేంజెస్ తప్ప, అది కూడా గ్రౌండ్ బట్టి లేకపోతే అవుట్ సైడ్ ఆడినప్పుడు మాత్రమే మనం చేంజెస్ చేస్తున్నాము, అది కూడా 1 or 2. దీనికి గిల్ మాత్రం ఎక్సెప్షనల్. ఎందుకంటే బీసీసీఐ గిల్ని ఒక పోస్టర్ బాయ్ లాగా కోహ్లీ ఆ రోహిత్ లాగా తయారు చేద్దాం అనుకుంటుంది ఇండియన్ టీంకి. ఎందుకంటే నిన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, జియో హాట్స్టార్ వాళ్ళు ఒక రిపోర్ట్ పెట్టారు బయటికి, మేము టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఏమాత్రం బయటికి టెలికాస్ట్ చేయలేమని. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు 2500 crores లాస్ వచ్చిందంట లాస్ట్ ఇయర్కి. సో దానివల్ల వాళ్ళు బీసీఐకి చెప్పేశారు, మేము టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ అసలు టెలికాస్ట్ చేయమని. సో మీరు వేరే టెలికాస్టర్స్ చూసుకోండి, ఏదైనా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కానీ సోనీ కానీ అని వాళ్ళు రిపోర్ట్ అయితే పంపించారు. ఎందుకు ఇలా జరిగిందంటే, సో టీ20కి ఆల్రెడీ వాళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇచ్చేసారు, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. వాళ్ళు ఉంటేనే కదా ఈ ఆన్లైన్ జియో హాట్స్టార్లో కానీ అమెజాన్లో కానీ ఐబాల్స్ పెరిగి యాడ్స్ ఎక్కువ వేసి యాడ్స్ వాళ్ళు మనీ ఇస్తే సో దానివల్ల వాళ్ళు ప్రాఫిట్స్ వస్తాయి. సో వాళ్ళు ఎప్పుడైతే రిటైర్మెంట్ అయినారో వాళ్ళు యాడ్స్ వాళ్ళు కూడా కొంచెం తక్కువైనారు. అలానే ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, Dream11 కానీ My11 సర్కిల్ కానీ. సో వీటిని సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అవి ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ అంతా మ్యాక్సిమం దాని నుంచే వచ్చేది. సో అది బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ అనేది రావట్లేదు. సో వాళ్ళు కూడా ప్రాఫిట్ లేకుండా బ్రాడ్కాస్టర్లకి వాళ్ళ ప్రజెంటర్లకి అందరికీ మనీలు ఇచ్చి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ అవన్నీ చాలా ఖర్చుతో కూడుకుంది కదా. అందుకనే ఈ కాంట్రాక్ట్ని వాళ్ళు రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు. బట్ చూడాలి, టీ20 మ్యాచ్లు కంపల్సరీ టెలికాస్ట్ అయితే అవుతాయి, టెలికాస్ట్ అవ్వకుండా ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో కూడా రాకుండా అందుకని గిల్ని ఫ్యాన్ బాయ్ కింద తయారు చేస్తున్నారు, పోస్టర్ బాయ్ కింద. బట్ అలా అని ఊరికే టీంలో పెట్టుకోలేము కదా. సో అతను వన్డేలోని టెస్ట్లోని గ్రేట్ ప్లేయర్ యాక్చువల్లీ, బట్ టీ20లో కూడా అతను నిరూపించుకోవాలి. అట్లనే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరికి కూడా లాస్ట్ 2 సిరీసెస్ ఏషియా కప్ అండ్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ఒక కన్సిస్టెంట్ ఫామ్ లేదు. సో వరల్డ్ కప్ ముందు ఇంకా 9 మ్యాచెస్ ఉన్నాయి. సో దాంట్లో ఈ 9 మ్యాచెస్లోని వాళ్ళు ఫామ్లోకి రావడం అనేది టీమిండియాకి చాలా అవసరం. ఎందుకంటే మనం ఐపీఎల్లో చూస్తాం గిల్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఎంత కన్సిస్టెంట్గా ఆడతారు. సో అట్లాంటి ప్లేయర్ కావాలి. అలానే శుభ్మన్ గిల్ని పెట్టుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనం వచ్చిన వాళ్ళందరూ మంచి హార్డ్ హిట్టర్స్, ప్రతి బాల్ ఓపెన్గా ట్రై చేస్తారు. సో అలాంటి ప్లేయర్ మధ్యలో కొంచెం స్టాండింగ్ బ్యాట్స్మెన్, ఎట్లా అంటే కోహ్లీ రోల్ లాంటిది. సో స్కోర్ వికెట్లు పడుతున్నా కానీ ఒక ఎండ్లో వికెట్ నిలబెట్టి అందుకు గిల్ని టీ20 టీంలోకి తీసుకొచ్చారు, అదొక రీజన్ కూడా. సో చూడాలి, వీళ్ళిద్దరూ ఈ సిరీస్లో నిరూపించుకోవాలి. ఇంకా ఇవి తప్పితే ఇంకా చేంజెస్ అయితే ఏముండవు, సేమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ వాళ్ళే ఉంటారు. ఇంకోటి ఏంటంటే హార్దిక్ పాండ్యా కూడా మనకి ఫామ్లోకి రావడం చాలా పాజిటివ్ న్యూస్ టీమిండియాకి. సో సౌత్ ఆఫ్రికా టీము మన ఏదో ఓడిపోయిందని వాళ్ళు ఏమాత్రం తక్కువ అంచడానికి వేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. అలానే వాళ్ళు ఎవరన్నా ఒక్కరాడినా చాలు అంత హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. బ్రెవిస్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ మరాక్రమ్ కానీ హెండ్రిక్స్ కానీ డికాక్ కానీ. సో వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ నాకు తెలిసి రికల్టన్ టీంలోకి తీసుకుంటారేమో అనిపిస్తుంది వాళ్ళు. సో అదొక్క చేంజ్ తప్పితే వాళ్ళ టీంలో కూడా పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. సో ఇంకా మనం పిచ్ విషయానికి వస్తే పిచ్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అటు బ్యాటింగ్కి బౌలింగ్కి. స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఫాస్ట్ బౌలర్కి అనుకూలించే అవకాశం ఉందంట.
మన ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్కి యాక్చువల్లీ ఇది హోమ్ గ్రౌండ్, ఎందుకంటే అతను పంజాబ్ తరపున ఆడతాడు కదా. సో అతనికి ఈ గ్రౌండ్లో మంచి రికార్డులే ఉన్నాయి. సో చూడాలి రేపు ఎలాంటి బౌలింగ్ వేస్తాడనేది. సో అలానే ఇక్కడ దగ్గర 8 మ్యాచెస్ జరిగాయని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో 4 మ్యాచెస్లో దగ్గరగా 190 స్కోర్స్ అబవ్ వచ్చాయి. సో రేపు కూడా మనకి హై స్కోరింగ్ మ్యాచ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా టాస్ విషయానికి వస్తే మనం టాస్లో గెలుస్తాము లేదనే దానికంటే కూడా సో టాస్ గెలిచిన టీం కంపల్సరీ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే అక్కడ అండర్ ది లైట్స్ బ్యాటింగ్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. అలానే కొంచెం డ్యూ ఎఫెక్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టాస్ గెలిచిన టీం కంపల్సరీ బౌలింగ్ ఎంచుకుంటుంది. అలా ఇంకోటి ఏంటంటే T20లో కామన్గా ఎవరైనా చేజింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య. సో అందువల్ల కూడా టాస్ గెలిస్తే కంపల్సరీ ఫస్ట్ బౌలింగ్ చేస్తారు. సో ఇప్పటికే మనం 1-0తో లీడ్లో ఉన్నాం 5 T20 సిరీస్లో. సో చూడాలి రేపు కూడా మన వాళ్ళు పై చేసి సాధిస్తారా లేకపోతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మళ్ళీ కమ్బ్యాక్ చేస్తారా లేదని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.